అహ్మదాబాద్ విమాన ప్రమాదం 2 వారాల తర్వాత బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషణ ఐక్యరాజ్య సమితి ఏవియేషన్ జోక్యం నో చెప్పిన భారత్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపేసింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా విచారణలో సాయం చేస్తామంటూ ఐక్యరాజ్య సమితి ఏవియేషన్ ముందుకు వచ్చింది. కనీసం పరిశీలన హోదా అయినా ఇవ్వాలని కోరింది. కానీ ఈ ప్రతిపాదనకు భారత్ నో చెప్పింది. అసలు ఈ ప్రమాదంపై విచారణ ఎలా సాగుతోంది? ఐక్యరాజ్య సమితి ఏవియేషన్ భాగం కావాలనుకుంటే భారత్ ఎందుకు ఒప్పుకోలేదన్నది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. జూన్ 12న గుజరాత్లోని అహ్మదాబాద్లో బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ తీసుకున్న అతి కొద్ది సమయంలోనే బీజే మెడికల్ కాలేజ్ క్యాంపస్ పై కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 275 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇది భారతదేశ చరిత్రలోనే అత్యంత విషాదకర సంఘటనని చెప్పుకోవచ్చు. ఈ ఘటనపై ప్రపంచమంతా దిగ్భ్రాంతికి గురైంది. ఇక ఈ విమాన ప్రమాదంపై భారత అధికారులు దర్యాప్తును చేపట్టారు. ఇందులో భాగంగా బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషించే పనిలో బిజీ అయిపోయారు. అయితే తాజాగా ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ స్పందించింది. ఈ విచారణలో సాయం చేయడానికి ఓ పరిశీలకుడిని పంపించేందుకు ముందుకు వచ్చింది. నార్మల్ గా ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఆ దేశం మాకు సాయం కావాలి అంటేనే ఐసీఏఓ ముందుకు వస్తుంది. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా, అంటే భారత్ అడగకపోయినా హెల్ప్ చేస్తానని చెప్పడం గమనార్హం. అంతేకాదు, విచారణలో భాగం కాకపోయినా కనీసం తమ పరిశీలకుడికి పరిశీలన హోదా అయినా ఇవ్వాలని కోరుతోంది. కానీ భారత అధికారులు ఎలాంటి సాయం అవసరం లేదని నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఓ మీడియాలో వెల్లడి కాగా దీనిపై భారత్ విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో కానీ, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ మరోవైపు విమాన ప్రమాద దర్యాప్తులో కీలకమైన బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషణ ఆలస్యమవుతోందని భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తరువాతి రోజు, అంటే జూన్ 13న ఘటనా స్థలంలో బ్లాక్ బాక్స్ ను అధికారులు గుర్తించారు. రెండో సెట్ జూన్ 16న లభించింది. ఇక ఈ విషాద ఘటన జరిగిన సుమారు 2 వారాల తరువాత ఫ్లైట్ రికార్డర్ డేటాను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డౌన్లోడ్ చేసిందని సమాచారం. NX 13 అంతర్జాతీయ నిబంధనల ప్రకారం భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా ఫ్లైట్ రికార్డర్ల డేటాను ఎక్కడ విశ్లేషించాలనే దానిపై వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ భారత్ అధికారులు మాత్రం ఈ విషయంలో జాప్యం చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు, దర్యాప్తు పురోగతిపై కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని ఆరోపణలున్నాయి. ఇక ఈ ప్రమాదంపై ప్రభుత్వం అధికారికంగా ఒక్కసారే మీడియా సమావేశం నిర్వహించడం, ఎలాంటి ప్రశ్నలకు అవకాశం ఇవ్వకుండా ముగించడం వంటి అంశాలు ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. నార్మల్ గా ఇటువంటి ప్రమాదాలపై ప్రాథమిక నివేదిక రావడానికే సుమారు 1 నెల రోజులు టైం పట్టే అవకాశం ఉంది. దీన్ని బట్టి అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలియడానికి కూడా ఇంకాస్త టైం పట్టేలా ఉంది. అయితే బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషణలో ఆలస్యం, దర్యాప్తులో అంతర్జాతీయ సహకారాన్ని నిరాకరించడం వంటి అంశాలు విమానయాన భద్రతపై ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక బ్లాక్ బాక్స్ డేటా మొత్తం బయటకు వస్తేనే ఈ సంఘటనకు గల కారణాలు తెలుస్తాయి.